హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. పోసాని కృష్ణమూర్తి వైసీపీ గవర్నమెంట్లో టీడీపీ నాయకుల్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని బూతులు తిట్టేశారు. టీడీపీ నాయకులను అందరినీ ఇష్టొచ్చినట్టు బూతులు తిట్టేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మనోభావాలు సంకనాగిపోయి ఎవడెవడికో సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు చంద్రబాబుని తిడితే చంద్రబాబు ఇంట్లో వాళ్ళకి ఇది అవ్వాలి, లోకేష్ని తిడితే చంద్రబాబుకి అవ్వాలి, పవన్ కళ్యాణ్ తిడితే నాగబాబుకో లేకపోతే ఇంకొకరికో ఇంట్లో వాళ్ళకో మనోభావాలు దెబ్బతినాలి, మా ఊడిని అన్నారని చెప్పి బాధపడాలి. ఎవడో కార్యకర్త లేకపోతే ఊళ్ళో చోటమోటా నాయకులకి బాధ అయిపోయిందంట. బాధ అయిపోతే కేసులు పెట్టేస్తే కంప్లైంట్ పెట్టగానే అసలు తీసుకెళ్లి 14 రోజులు మినిమం 14 రోజులు రిమాండ్ చేసి తిప్పుతున్నారు. అలాగే పోసాని కృష్ణమూర్తి ఒక్కరే కాదు, వల్లంనేని వంశీని లేకపోతే పేరు నాని అరెస్ట్ చేయలేదు, ఇంకా లేదు, బహుశా ఎక్కడ దొరకలేదు అనుకుంటా. కొన్ని పేరు నాని అన్న మాటల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి నాయకులకు కానీ అదే చోటామోటా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ఎవరికి బాధ కలగలేదేమో. బహుశా ఇంకా పేరు నానిని, కొడాల నానిని లేకపోతే ఇంకొకరిని పట్టుకోవాలి. వీళ్ళ అన్నయ్య అంత తిరిగి లేవేమో. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు, అన్యాయమైన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు, అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి 52 రోజులు జైల్లో పెట్టినందుకు మీరు చించుకున్నారు. ఇదే పోసాని కృష్ణమూర్తికి కూడా దాదాపు 70 సంవత్సరాల వయసు. పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసినట్లు రెండు పార్టీల్లో అంటే వైసీపీ పార్టీ, ఇటు కూటమి, ఈ రెండు పార్టీలు చెందిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ లో జైలు సరిపోతాయా? అద్దులు తీసుకోవాలి గోడౌన్లు. ఇంకా కేవలం అర్థం కావట్లేదా ఇది కక్ష? పవన్ కళ్యాణ్ తిట్టాడు, చంద్రబాబుని తిట్టాడు అని చెప్పేసి ఎప్పుడో మాటలకి ఇవాళ అధికారం చేతిలో ఉందిగా అని చెప్పేసి ఈ రకంగా కేసులు పెట్టి ఈ రకంగా పనికిరాని సెక్షన్లు కాదు, పనికిరాని విషయాల మీద అధికారాన్ని దుర్వినియోగం చేయటం, ఆ పోలీసు వాళ్ళు చేసే పనులు ఇంకా వేరే కేసులు ఏమీ లేనట్టు వాళ్ళని వీటి మీద మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఏది ఈ సోషల్ మీడియాలో ఈ ప్రెస్ మీట్లలో గతంలో మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని అయితే గట్టిగా వాడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. రేపు భవిష్యత్తులో కనుక ఒకవేళ అధికారం మారితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇవాళ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, జనసేనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఈ పోసాని కృష్ణమూర్తియో లేకపోతే ఆవిడ రోజా గారో లేకపోతే ఇంకొకరో లేకపోతే ఆ వర్ర రవీంద్ర గడ్డి అంటోడో కొడాల నాని, వల్లంనేని వంశీ వీళ్ళకన్నా దారుణంగా ఆ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నాయకులు గాని, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని ఇంకా పీటరైపోయి మాట్లాడుతున్నారుగా, హద్దులు దాటి వీళ్ళు మాట్లాడిన దానికన్నా. మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటారు? వాళ్ళని ఏం చేస్తారంటారు? రేపొద్దున అధికారులు ఉండేవాళ్ళు ఈ కూటమి కాకుండా ఇంకొకరు అధికారంలోకి వస్తే, ఇదే వైసీపీ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ఇవి తెలియకోకుండానే మళ్ళీ వస్తామా రామా మనకు అనవసరం, ఇప్పుడు మనం మనల్ని గతంలో అన్నవాడిని అందరినీ కూడా మనం ఉరి తీసేయాలి ఇది చేయాలి అని చెప్పేసి అంటే ఒక కక్ష పెట్టుకుని ఇచ్చేస్తున్నారు. రేపు అధికారం మారితే మరి మీ పరిస్థితి ఏంటి? అధికారులను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెడుతున్నారు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు, వ్యాపారవేత్తలను ఇబ్బంది పెడుతున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడి పనిచేసిన ప్రతి ఒక్కరిని ఈ రకంగా మీరు ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించుకుని ఈ రకంగా చేస్తున్నారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు జమిలి వస్తే ఏంటి పరిస్థితి? అంటే జనాలు మర్చిపోతారులే, ఏం చేసినా పట్టించుకోరులే. అంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళే కాదు, అవతల పక్కన కూడా 11 సీట్లైనా కానీ 40% ఓట్లు వాళ్ళకు ఉన్నది పర్సంటేజ్. దాంట్లో ఒక 5-6% అటు ఇటుగా మారింది అనుకోండి, కథలు మారిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే టీడీపీ పార్టీలో కూటమిలో చాలా మంది ఏం చెప్తున్నారంటే చంద్రబాబు గారిది ఏమీ లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. చంద్రబాబు గారు ఏంటంటే పైన ఆడిస్తున్నారు ఆయన్ని, పెద్ద వయసు అయిపోయేటప్పటికి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఇవన్నీ వీళ్ళిద్దరే చేస్తున్నారు, వీళ్ళిద్దరు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి ఆర్డర్స్ ప్రకారంగానే. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయినా కానీ ఈ ఇద్దరు మంత్రులే రాష్ట్రాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ చూస్తున్నారు, అధికారులు కానీ నాయకులను కానీ అని చెప్పి. చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టే చంద్రబాబు గారిని చూసే టీడీపీ పార్టీలు ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ చూసి కాదు, ఆయనకున్న సీనియారిటీని బట్టి ఆయనకున్న ఇదిని బట్టి వేసాడు. చెప్పి చేసేదా చెయ్యింది అనేది పక్కన పెడితే ఏదో చేస్తారు చెందుతారనో ఈ యువతల పక్కన విసిగెత్తి ఈయనకు ఓటేశారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని చూసేమి వాళ్ళేం పుడింగులు కాదు, లేకపోతే ఇది కాదు. ఇద్దరు ఫస్ట్ టైమే ఎమ్మెల్యే అయ్యారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్. వీళ్ళిద్దరు ఫస్ట్ టైమే కదా ఎమ్మెల్యే అయ్యింది, అంతకుముందు ఏమి లేదు. లోకేష్ గారి కంటే గతంలో దొడ్డిదారిని ఎమ్మెల్యేలు తెచ్చుకొని మంత్రి అయ్యాడు. చంద్రబాబు గారు యాక్టివ్ పాలిటిక్స్ లో నుంచి తప్పుకుంటే ఆయన కొంచెం ఆరోగ్యం సహకరించగా, వయసు పెద్ద ఎక్కువ 70 సంవత్సరాలు, ఆయన పెద్ద మనిషి. ఈ వయసులో ఇంట్లో కూర్చొని పిల్లలతో మనవాళ్ళతో ఆడుకొని సరదాగా కాలక్షేపం గడపని ఆయన తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. ఆయనకి ఆరోగ్యం సహకరించగా ఏమైనా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటనేది జనాలు కథలు ఇప్పుడే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఏమి ఆషామాషి మనిషి కాదు. ఏదో విజయసాయి రెడ్డి గారు నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో
జగన్ పక్కన ఉన్న క్వార్టరీని వదిలేసుకుంటే బయటికి రావాలి, చేయాలి, చెందాలి అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అన్నారు. విజయసాయి రెడ్డి గారి మాటల్లో నేను ఏకీభవించను, వ్యతిరేకించను, కానీ ఒకటి అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్కన, అంటే రాజారెడ్డి గారి టైం నుంచి వాళ్ళ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉండి ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీతో వ్యాపార పరంగా ఆయన జర్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయలేకపోవటం విజయసాయి రెడ్డి గారిది తప్పు. మీరు చెప్పే క్వార్టరీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా 40 ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో అంత దగ్గరగా అసోసియేట్ అయిన వాళ్ళు కాదు కదా. విజయసాయి రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితులు అయ్యి ఉండి కేసుల్లో కూడా మీరు ఇబ్బందులు పడి వాళ్ళతో పాటు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే అది ఇంక వేరే ఏదైనా కారణాలు ఉండొచ్చు రాజకీయ పరంగానే. అంటే మీ కుటుంబానికి టీడీపీకి ఇంకా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా, అటు నుంచి ఆయన ఒత్తిడి వచ్చి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి పిచ్చోడు కాదు, ఆయన ఏమి అంత తెలివి తక్కువడేం కాదు. కొంతమంది అంటున్నారు ఉన్న క్వార్టరీని మార్చుకోవాలి, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, చేస్తున్నారు, చెందుతున్నారు అని చెప్పేసి. అంటే ఈ 3.5 సంవత్సరాల్లోనో ఈ 4 సంవత్సరాల్లో గడిచిన 5 ఏళ్లలో పార్టీ ఉన్న 5 ఏళ్లలో, అధికారులు ఉన్న 5 ఏళ్లలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు కానీ మంచి పనులు, లేకపోతే ఇది చేశాడు సామాన్యులకి పేదలకి అన్ని చేశాడని ఈ క్వార్టరీతో కలిసి ఉండే కదా. 3.5 సంవత్సరాల నుంచి విజయసాయి రెడ్డి దూరంగా ఉంటే సో దీనివల్ల ఏమి నష్టం రాదు, లేకపోతే ఏమి కాదు. ఒక నెగిటివ్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆ నెగిటివ్ అనేది బలహీనుల్లో ఒకసారి నాటుకుందంటే ఆటోమేటిక్ గా దాని గురించి 100 సార్లు ఆలోచించి నిజమే ఏం జరిగినా కానీ దానికి కారణం అదే మనం చెప్పింది, ఆయన చెప్పాడు కదా అనే రకంగా వైసీపీ పార్టీని డిస్ట్రాయ్ చేయడానికి అయితే జరుగుతుంది. అది ఖచ్చితంగా అది కూటమి నాయకులు మన పవన్ కళ్యాణ్, లేకపోతే లోకేష్, చంద్రబాబు గారు ఖచ్చితంగా దాని మీద పని చేస్తున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేయాలి అనే దానికంటే వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే దాని మీద ఎక్కువ పని చేస్తున్నారు. అది అర్థమవుతుంది 10 నెలల నుంచి. రాబో రోజుల్లో కూడా అదే జరిగింది ఇంకా మెల్లమెల్లగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కెలిగితే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళని అరెస్టులు చేస్తే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెడితే జనాలు మనం ఇద్దామనుకున్నవి మనం ఇస్తామన్నవి అడగటానికి టైం ఉండదు, మనం ఎంతసేపు వీటి గురించి మాట్లాడాలి, వీటిని చూపించాలి, వాడు దొంగ అని చూపించాలి అని చెప్పి ఇట్లా పోసాని కృష్ణమురళిని, లేకపోతే వల్లనేని వంశీని, రేపొద్దున కొడాలి నానినో, లేకపోతే ఇంకొకరినో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని జైల్లో పెడతారు, పెట్టకుండా ఉండరు. సో ఇవే శాశ్వతం కాదు. మంచిది ఇలా కేసులు పెట్టడం కూడా చాలా మంచిది. సరేనా? బాయ్.